చిత్తూరు జిల్లా. చిత్తూరులో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. ఆ నియోజకవర్గాల్లో మీరు ఇచ్చిన రిపోర్ట్ 6 to 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 7 to 8 కూటమి. సో ఈక్వల్గా ఇచ్చారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ, తంబళ్లపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పీలేరు టీడీపీ, మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి గెలవబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తిరుపతి ఆరణి శ్రీనివాసులు జనసేన. డ్యామ్ ఖచ్చితంగా 100%. ఎందుకంటే చిరంజీవి గారు 2009లో గెలిచిన స్థానం అది. మెగా ఫ్యామిలీకి, పర్టికులర్గా బలిజ కమ్యూనిటీకి అది చాలా కీలకమైన నియోజకవర్గం, గెలిపించుకుంటారు ఎవరు వచ్చినా. శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నగరి టీడీపీ లేదు అంటే మామూలుగా ట్రోల్ చేయలే కదా జనసేన వల్ల. ఓకే, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పూతలపట్టు టీడీపీ ఎడ్జ్ ఇచ్చారు, పలమనేరు టీడీపీ, కుప్పం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ. సో ఇలాగ మీరు దగ్గరగా సమానంగా ఇచ్చినట్టు ఇచ్చారు. సో చిత్తూరు జిల్లా రాజకీయం గురించి. చిత్తూరు సార్, ఇక్కడ మీరు తిరుపతి గురించి అడిగారు కదా. తిరుపతి ఫస్ట్ ఆర్ఎన్ శ్రీనివాస్ గారు వెళ్ళినప్పుడు నాయకుల మధ్య కొంత సమన్వయ లోపం కనపడింది క్లియర్గా. కానీ దాన్ని వాళ్ళు సెట్ చేసుకోవడం, పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులతో మీటింగ్ పెట్టుకొని చేయాలని చెప్పి బలంగా చెప్పడంతో నాయకులందరూ కలిసికట్టిగా వర్క్ చేశారు. అక్కడ గెలవడానికి 100% జనసేన సీటు అది గెలవడానికి అవకాశం ఉంది. చంద్రగిరిలో కూడా చాలా నెక్ టు నెక్ కంటెస్ట్ జరిగిందండి. జరిగినప్పటికీ కొంత చెవిరెడ్డి గారు తక్కువ ఓట్లతోనైనా గెలవడానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈసారి మంచి మెజార్టీతో, భారీ మెజార్టీతో అక్కడ కుప్పం గెలవబోతున్నారు. అంటే గతానికి మించి వస్తుందా? గతానికి మించి రావడానికి అవకాశం ఉందండి. అంటే వైనాట్ కుప్పం అన్నారు కదా వైసీపీ వాళ్ళు. భరత్ ఎవరినో నిలబెట్టారు, భరత్ నిలబెట్టి మీరు గెలిపిస్తే మేము మినిస్ట్రీ ఇస్తానని కూడా ఏదో చెప్పారండి. బట్ భరత్ గారికి ఈసారి ఓటమి తప్పదండి. చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. అంటే వారి కాన్ఫిడెన్స్ ఏంటంటే అప్పుడు లోకల్ ఎలక్షన్లో కుప్పంలో గెలవడం జరిగింది వైఎస్ఆర్సీపీ. అప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారంలో అది జరుగుండొచ్చు. కానీ ఈ ఎలక్షన్లో అయితే ట్రెండ్ చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందండి.